ఎబ్రియలు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. చాలండి, నాతో ఒకసారి గట్టిగా చెప్తారండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. యేసు వైపు చూసుట అన్న మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నా. చాలా జాగ్రత్తగా వాక్యం. యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్త. ఈ ఓపిక ప్రభు వైపు చూచినప్పుడే వస్తుందండి. భక్తి చేయటానికి కూడా ఓర్మి కావాలి, ఓర్పు కావాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా కాపాడుద్ది అంటాడు యాకోబు భక్తుడు. ఓర్పు అనేది చాలా దీవెనకరమైంది. ప్రతి మనిషికి భక్తి చేయటానికి ఓపిక కావాలి, ఓర్మి కావాలి. ఈ ఓర్మి ఎక్కడి నుంచి వస్తుందంటే యేసు వైపు చూసినప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. యేసు వైపు చూస్తే సహనం అనేది వస్తుంది, యేసు వైపు చూస్తే గ్రహింపు అనేది వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది యేసు వైపు చూస్తే ధైర్యం వస్తుంది, యేసు వైపు చూస్తే జ్ఞానం వస్తుంది, యేసు వైపు చూస్తే అన్నీ వస్తాయి. చూడండి, మీకు మాట చెప్తాను నేను. నెల పిల్లలు ఉంటారు. ఆ నెల పిల్లలు ఏది కావాల్సి వచ్చినా ఎవరి వైపు చూస్తారు? తల్లి వైపు చూస్తారు. కొంచెం పెద్ద అయ్యి స్కూల్కి వెళ్ళి ఎల్కేజీ అలాగూ వెళ్ళేటప్పుడు కొంచెం పెద్ద అవుతే తండ్రి వైపు చూస్తారు. ఆడపిల్ల అనుకోండి, వివాహం అయిపోయింది అనుకోండి, ఎవరి వైపు చూస్తారు? భర్త వైపు చూస్తారు. మగవాళ్ళు అవుతే చూడండి, అతను చేసే ఉద్యోగమో చూడండి, అతను చేసే పనో చూడండి, అటువైపు చూస్తారు. చూడండి, ఇంకా శాంత ముసలోళ్ళు అయిపోయారు అనుకోండి, ఎవరి వైపు చూస్తారు? పిల్లల వైపు చూస్తారు. పిల్లలు తల్లిదండ్రుల వైపు చూస్తారు. పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల వైపు చూస్తారు. కాబట్టి పిల్లరా, దేవుడు నమ్ముకున్న బిడ్డలు మనం ఏం చూడాలంటే యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే పిల్లరా నీకు ఎన్ని ఆశీర్వాదాలు నేను క్లీన్గా చక్కగా నాకు తెలిసిన చిన్న జ్ఞానం చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలండి. మనం బలపడాలి ప్రభు సన్నిధిలో, మన పరలోకాన్ని నేర్చుకోవాలి. సరేండి. కాబట్టి పిల్లరా చూడండి, దేవుని ప్రేమ ఎంతో చూడండి, భక్తి అనేది ఎంత విలువైందో సరేండి. కాబట్టి మనం మంచి చూడండి చక్క విశాలమైన హృదయంతో మనం దేవుని ఆశీర్వాదాన్ని మనం తీసుకెళ్ళాలి పిల్లరా, దేవుని శక్తిని తీసుకెళ్ళాలి. సరేండి. యేసు వైపు చూసు. నేను ఎవరి వైపు చూడాలన్నది బైబిల్లో. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను, ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఎవరంటే ఆ ఎబ్రియలు రాసిన 11వ అధ్యాయంలో ఉన్న సమూహం. అది విశ్వాసుల వీరుల పట్టికలో హేబేలు కానించి ఏమండి చాలా మంది చిన్న ప్రవక్తల వరకు రాసుకొచ్చారు అక్కడ 11వ అధ్యాయంలో. ఈ భక్తుల పట్టిక అంతా కూడా ఈ విశ్వాస వీరులు చూడండి మేఘస్తంభంగా చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే అది అనమాట. ఆ సమూహం చూడండి, విశ్వాసము కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు. నేను చెప్పాను కదా, చిన్నపిల్లలు తల్లి వైపు చూస్తారు, పెద్ద అవుతే తండ్రి వైపు చూస్తారు, మ్యారేజ్ అవుతే భర్త వైపు చూస్తారు. ఇదంతా చెప్పాం కదా. ఇప్పుడు యేసు వైపు చూస్తే ఎలాగో మనం నేర్చుకుందాం ప్రభు సన్నిధిలో. ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు అపవాది చాలా జ్ఞానంతో అవ్వని పొండు వైపు చూసేటట్టు చూసింది. దేవుడు ఇష్టం లేనిది, దేవుడు తినవద్దన్న పొండు వైపు చూడండి అని ప్రేరేపించింది. ఆ పొండు వైపు అపవాది చూసింది. కానీ పొండు వైపు చూసిన వెంటనే యేసు వైపు చూస్తే బాగుండేది, గ్రహింపయ్యేది. కానీ యేసు వైపు చూడాల. పొండు వైపు చూసింది, అంతే శాపాన్ని సంపాదించుకుందాం. దేవుని మీద మనస్సు మలుసుకోలేకపోయింది.
యెహోవా తండ్రిని జ్ఞాపం చేసుకోపోయింది. ఇంకా 2 గంటలు అయితే సలపోటేల దేవుడు వస్తాడు, ఆయన్ని అడుగుదామన్నా చూడండి ఆ జ్ఞానం లేకుండా పోయింది. పొండు వైపు చూడగానే లోతు ఎవరి వైపు చూశాడు? సొదొమ గొమొర్రా ఆ వైపు చూశాడు. చాలా పచ్చగా ఉంది అనుకున్నాడు. ఏదేను తోటలాగానే ఉంది అక్కడ బైబిల్లో. ఏదేను తోటలాగా ఉంది అనుకున్నాడు కానీ, పైకి పచ్చదనం ఉందనుకున్నాడు కానీ, దాని లోపల మనుషులు ఎలాంటి మనుషులు చూడండి, మనుషులు హృదయాలు ఎలాగున్నాయో, ఎలా కఠినంగా ఉన్నాయో అది చూడలేకపోయాడు. ఏమండి? అందుకనే పై రూపాన్ని చూస్తారు. ఏమండి? వాళ్ళు అంటున్నారు, ఆ ప్రవర్త ఎరుకో పట్టణం వెళ్ళగానే, అయ్యా చూసుటకు ఈ పట్టణము రమ్యంగా కాపాడుతుంది కానీ నీళ్ళు మంచి కాదండి. పైకి బాగానే చాలా పచ్చగా చక్కగా, యేసుప్రభు వారు కూడా వెళ్ళారంట, చక్కగా ఆకులు పచ్చగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి చూస్తే ఒక్క ఫలం కూడా. నేను చెప్పాను కదా రాత్రి ఆత్మీయ ఫలాల గురించి చెప్పాను, 9 ఫలాలు. మొదటి 3 ఫలాలు దేనికోసం? ప్రేమ, సంతోషం, సమాధానం. అది మనుషులకి ఇచ్చేది. ఏమండి? అత్తగారు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, భర్త కానీ, భార్య కానీ, సమాజం కానీ కోరుకునేది ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం నువ్వు ఇవ్వాలి వారికి. తర్వాత కతిమ 3 ఫలాలు ఏంటవి? దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, దేవునికి ఇచ్చే ఫలాలు. ఆ 3 ఫలాలు. ఇంకా 3 ఉన్నాయి: విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ 3 ఫలాలు మనం ఉంచుకోవాలి. ఏమండి? మనకు కావాలి విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం మనకు కావాలి. 3 ఫలాలేమో మనుషులకి, 3 ఫలాలేమో దేవునికి, 3 ఫలాలేమో. ఈ యొక్క సొదొమ వైపు చూశాడు లోతు, ఏమైపోయాడు? ఏమండి? సొదొమ వైపు చూసిన తర్వాత యేసు వైపు చూస్తే బాగుండేది. యేసు వైపు చూడలేదు. చల్లెపోని సొదొమ గొమొర్రా ప్రజలు వరుస లేదు, వాయు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఒక మృగాలు ఎలాగుంటారో కామ వాంఛతో, మృగ వాంఛతో ఉన్న ప్రజలండి. ఏమండి? ఆ ప్రజలు చూడండి, దేవుడు వచ్చి నిజమైన చూసి చూడండి అగ్ని గ్రంథకాల చేత ఆ పట్టణం అంతా కూడా తగలబడిపోయే ముందల చూడండి వారి చేతులు పట్టుకుని దేవదూతలు బయటికి పెట్టి ఆ నరుగుని కూడా వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు దేవుడు. లోతు భార్య ఏం చేసిందండి? వెనక్కి తిరిగి చూసి ఉప్పుస్తాము, యేసు వైపు చూస్తే బాగుండేది. ప్రభువా మేమంటే ఎంత ప్రేమ, మేము అజ్ఞానంగా ఈ పట్టణానికి వచ్చాం కానీ ఈ పట్టణం నాశనం అయిపోతుంది కానీ నిజంగా మమ్మల్ని రక్షించావు. అబ్రహం గారు ప్రార్థనించి నిజంగా మీకు వందనాలు ప్రభువా అనుకుంటూ ముందలకెళ్తే ఎంత బాగుండేది. యేసు వైపు చూస్తే ఆ గ్రహింపు వచ్చేది, యేసు వైపు చూస్తే ఆ నిగ్రహం వచ్చేది. దేవుని వైపు చూడటం మానేసి, బిడ్డల వైపు చూడటం మానేసి, భర్త వైపు చూడటం మానేసి, తన ముందలున్న పరుగు పందెను చూడటం మానేసి, తన ముందలున్న క్షేమం కోసం చూడటం మానేసి వెనక్కి తిరిగి చూసి ఏమైపోయిందమ్మా? యేసు వైపు చూస్తే ఎంత బాగుండేది. సరేండి, అవును, నువ్వు ఓపికతో పరిగెత్తాలంటే నీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో నువ్వు పరిగెత్తాలంటే యేసు వైపు చూడాలి. ఇది నాలో మనుషుల వైపు చూస్తూ ఉన్నారు. ఎవరి వైపు చూస్తున్నారంటే మనుషుల వైపు చూస్తూ ఉన్నారు. నా మీద సీనియర్ మార్మోస్ పొందాడు, నా మీద సీనియర్ ఈ అమ్మాయి మార్మోస్ పొందింది, ఈ అమ్మాయి సినిమాలు చూసిందిగా, నేను చూస్తే ఏముంది. మనుషుల వైపు చూసి జారిపోతున్నారు, మనుషుల వైపు చూస్తే పడిపోతారు, మనుషుల వైపు చూస్తే బలహీనం అయిపోతారు. ఏమండి? అదే నువ్వు రక్షణ పొందేటప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానం వైపు చూడు, దేవుడు నీతో మాట్లాడిన స్వరం వైపు చూడు, పడిపోతావా? యేసు వైపు చూస్తే శక్తి వస్తుంది. యేసు వైపు చూస్తే ఎలా భక్తి చేయాలో దేవుడు ఆలోచన ఇస్తాడు, ఆలోచనకర్త ఆయన. మనం ఎవరి వైపు చూడాలంటే యేసు వైపే చూడాలి, మనుషుల వైపు. సర్లే పాపం చాలా సంతోషం, ఇంటికి వచ్చారు. కొన్ని నెలలు లోయలో ఉన్నారు సౌలు సైన్యం అంతా కూడా. లోయలో ఆ పక్కన ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని కొండ పక్కన లోయలో బిక్కులాడతా దేశం ఏమైపోద్దో అన్న పరిస్థితిలో ఉన్నారు. అన్న పరిస్థితులు ఉన్నప్పటికీ సరే మొత్తానికి దావీదు వచ్చాడు, ఆ గొలియాతుని జయించాడు, ఆయన తలకాయ నరికేసాడు, జయం వచ్చింది. అబ్బా ఎంత నిజంగా ఇజ్రాయెల్ దేశం అంతా చాలా సంతోషిస్తున్న సందర్భంలో కొంతమంది స్త్రీలైన వారు ఒక పాట పాడుకుంటూ వెళ్తున్నారు. చూడండి, దావీదుకి 10,000 కొలది స్తుతులు, సౌలుకి ఏంటి ఎవరో ఏంటి ఏంటి అని చూస్తున్నాడు కిటికీలోంచి. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది స్తుతులు అనేటప్పటికి అసూయ వచ్చేసింది ఆయనలో. ఆ మాటల వైపు చూశాడు,
వారు పాట పాడుతున్న పాటల వైపు చూశాడు. యేసు వైపు చూస్తే ఎలాంటి ఆలోచన వచ్చేదో తెలుసా ఆయనకి? సౌలుకి ఎలాంటి ఆలోచన వచ్చిందో చూసా? దేవా మీకు స్తోత్రం, నా రాజ్యంలో ఇలాంటి అవనస్తుల నుంచో మీకు వందనాలు. నిజంగా సూర్యులు వీరులు అక్కడ ఉన్నారు కానీ, యుద్ధవంశులు ఉన్నారు కానీ ఎవరు సాహసం చేయలేకపోయారు. దావీదు బాలుడు నిజంగా ప్రభువా మీ ఆత్మ పొందినవాడు నా రాజ్యంలో ఉంటాం, అతను బయటికి తీస్తాను, అతను నా సెక్యూరిటీ పెట్టుకుంటాను, ఈ రాజ్యానికి అసిమంటి వాళ్ళు కావాలి, ఇంకా అసిమంటి అవనస్తులు కావాలి. ప్రభువా వారు అన్నది నిజమే, నాకు 10,000 కూడా పడవు, సర్లే మొత్తానికి ఆ దావీదు నేను బయటికి తీస్తాను, ప్రభువా నువ్వు ఇచ్చేవాళ్ళని భక్తుడిని నాకు చక్కగా దగ్గరగా పెట్టుకుంటాను, అతన్ని చాలా దీవెనకరంగా నేను ఉంచుతాను, అలాంటి వాళ్ళు ఎంతో మందిని తయారు చేయాలి, నా దేశం నన్ను గాడిదలు పోత నెతుకుతున్నప్పుడు నన్ను అభిషేకించావు, నిజంగా నాకు ఎంతో గొప్ప తరుణం ఇచ్చావు, ఇలాంటి సహకారం నాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా అని నిండు మనసుతో దావీదుని తీసుకొచ్చి ఎంతో ప్రేమించాల్సిన ఈయన దావీదుని ఎప్పుడు చంపుదామా అని ఆలోచన చేశాడు. ఏంటండి ఇది? యేసు వైపు చూస్తే అలాంటి ఆలోచన వచ్చేదా? యేసు వైపు చూస్తే అలాంటి బలహీనమైన ఆలోచన వచ్చేదా ఆయనకి? సంపదామని అనుకుంటమే కాదు, చాలాసార్లు నా ఈటిని విసిరేసాడు ఆయన చంపటానికి. అసూయపరుడైపోయాడు, రాజ్యభ్రష్టుడైపోయాడు, ఆత్మభ్రష్టుడైపోయాడు, మారు మనసు పోగొట్టుకున్నాడు, భక్తి పోగొట్టుకున్నాడు. ఒకేసారి 2 బిడ్డలు ఆయన ఒకేసారి యుద్ధంలో చచ్చిపోయారు. ఎవరి వైపు చూస్తే బాగుండేది ఈయన? నేను గాడిదలు తప్పిపోయినప్పుడు నెతుక్కుంటున్నప్పుడు సమూయేలు నన్ను అభిషేకించాడే. బెన్యామీనీలు అంటే పెద్ద విలువ లేదు ఇజ్రాయేల్ గోత్రాల్లో. ఆయనే అంటాడు నేను బెన్యామీను గోత్రీకున్నాను. ఏమండి? కానీ ఎవరి వైపు చూస్తే బాగుండేది ఆయన? కొంతమంది ఇలాంటి మాటల వైపు చూసి బలహీనం అయిపోతూ ఉంటారు. అసూయ మనలోకి రావాల్సిన పని ఏంటండి? యేసు వైపు చూస్తే రాదు. నువ్వు యేసు వైపు చూస్తే నీకు బలహీనమైన మనస్సు రాదు. మనుషుల వైపు చూస్తున్నారు, లోకం వైపు చూస్తున్నారండి. అబ్బా ఎంత చక్కగా కట్టేసుకున్నారు ఇల్లు, వాళ్ళ అబ్బాయికి ఎంత ఉద్యోగం వచ్చింది, వీళ్ళ అమ్మాయికి ఎలా పెళ్ళి అవుతుంది, ఇలాంటి వైపు చూసేది. మనం ఎవరి వైపు చూడాలండి? లోకం నీలోకి రాకోకుండా ఉండాలంటే ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలండి. ఏమండి? ఇశ్రాయేలీయులు అందరూ కూడా చూడండి, పాపం చేసినప్పుడు, తాపకరమైన సర్పాలు వచ్చినప్పుడు, అందరూ కూడా కాటు తిన్నప్పుడు చూడండి ఆయన కొంతమంది చచ్చిపోతున్నారు, నొరగొచ్చేస్తూ ఉంది, అయోమయమైపోతున్నారు. అలాంటి సందర్భంలో మోషే గారు సాగిలు పడి ప్రభా 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 ఏంటి నాయనని సాగిలు పడితే దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఒక స్తంభం చేసి ఇత్తడి సర్పం పెట్టవయ్యా, ఇత్తడి సర్పం నిదానంగా చూసిన వాళ్ళందరూ కూడా బ్రతికారు. ఈ దినాన సిలువ వైపు చూడాలి, బైబిల్ వైపు చూడాలి, భక్తుల వైపు చూడాలి. యేసు వైపు చూడపోతే బలహీనమైపోతారు. అందుకని ఏంటి భక్తి రావట్లేదేంటి? ఇంత వాక్యం ఉన్నా బలపడతలేదేంటి? నేను ఇంకా క్షమించే మనసు రాలేదేంటి? ఓర్చుకునే మనసు రాలేదేంటి? ఆ ఓర్పు పరిగెత్తే ఓర్పు రాలేదేంటి? ఏం నాకు రాలేదేంటి? ఇప్పుడు నన్ను ఆలోచించావా? ఈ బలహీనమైన ఆలోచనలు ఏంటి? ఇప్పుడే లేచాడు చక్రవర్తి, 3 అయిందో 4 అయిందో నిద్రపోయి. ఏమండి? దావీదు మహారాజు లేచాడు. చూడండి, అవును ఏంటి పరిస్థితి? అప్పుడు రాజ్యం పరిస్థితి ఏంటి తెలుసా మీకు? యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యావాబు, ఊరియా కొంతమంది చూడండి యుద్ధంలో ఉన్నారు, యుద్ధ రంగంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారమ్మా? యుద్ధ రంగంలో. ఏమవుద్ది? శత్రువు దేశానికి వచ్చేస్తాడా, దోసుకుంటాడా, అసలు ఏమవుద్దని మోకరించి ప్రార్థన చేయాల్సింది. అలా పోయి నిద్రపోతూ ఉన్నాడు. సరే లేచాడు, మెద్ది మీదకి వచ్చాడు. మెద్ది మీదకి వచ్చినప్పుడు అటు ఇటు సోత్తా అలా సోత్తా వెళ్తా ఉన్నాడు. సోత వెళ్ళేదేవుడు పాపం ఒక స్త్రీ తానం చేస్తూ ఉంది. ఆవిడ యవనస్తురాలే, వివాహం అయ్యి సంవత్సరం దాటింది. సరేండి, ఆవిడ పేరేంటి? యెప్సిబా. చూడండి, దావీదు ఏంటంటే ఆ దృశ్యాన్ని చూశాడు, ఆవును రప్పించుకున్నాడు, చూడండి చేయడానికి కార్యం చేశాడు. ఈయనేమో చాలా వయసు తలపండిపోయింది దావీదుకి. ఏమండి? అలా చూశాడు, ఏమైపోయాడు? రాజ్యభ్రష్టుడైపోయాడు. తర్వాత మళ్ళీ కలుసుకున్నాడు దేవుణ్ణి. చూడండి, ఇంట్లో గొడవలు, మరణాలు, యుద్ధాలు, మరణాలు, అశాంతి, నెమ్మది లేదు. ఎవరి వైపు చూశాడు? ఆ సమయంలో యేసు వైపు చూడాల్సిన దావీదు, యేసు వైపు చూడాల్సిన దావీదు ఎవరి వైపు చూశాడు? ఎందుకు బలహీనం అవుతున్నారు మనుషులు ఈ దినాల్లో? ఈ దినాల ఫోన్లు వచ్చినాయి. అసలు రాత్రి నిద్ర ఉండలేదండి. చూసి ఫోన్లు చూసి చూసి చూడరాని దృశ్యాలు చూసి పాపాన్ని చూసి 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 ఏమండి? నిద్ర లేదు, తెల్లారి పని లేదు,
తెల్లారి డ్యూటీ లేదు, తెల్లారి కాలేజీ లేదు, ఏదో వంక చెబుతారు. ఎలాంటి మనుషులు ఉద్రేకానికి, పాపానికి పరిగెడతా ఉన్నారు. యేసు వైపు చూడాల్సింది, యేసు వైపు చూసి ప్రార్థన చేసుకోవాల్సిన మనం, యేసు వైపు చూడాల్సిన ప్రజలు ఎవరి వైపు చూస్తున్నారు? ఫోన్ల వైపు చూస్తున్నారు. ఆ ఫోనుల్లో ఉన్న చెడ్డ దృశ్యాలు చూస్తున్నారు. ఏమండి, నిద్రపడద్దా? ఏమండి, ఎలాంటి ఆలోచనలు వస్తాయి ఆ ఫోన్ వైపు చూస్తే? వారి హృదయం ఎలా పాడైపోద్ది? ఏమండి, ఫోన్ వైపు చూడకుండా ఏదో నువ్వు అలాగ వాడుకుని ప్లేరా నువ్వు బైబిల్ వైపు చూస్తే నీకు ఎంత జ్ఞానం వస్తుంది? యేసు వైపు చూస్తే ఎలాంటి దీవెన వస్తుంది? యేసు వైపు చూస్తే ఎలాంటి శక్తి వస్తుంది? నిగ్రహ శక్తి వస్తుంది. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మీకు ఇచ్చాను అంటాడు దేవుడు. ఎలాంటి ఆత్మ? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని. ఏమండి, ఎలాంటి బలహీనమైన ఆలోచనలు ఎందుకు వస్తూ ఉన్నాయి మనుషులకి? యేసు వైపు చూస్తే వస్తాయా? యేసు వైపు చూస్తే వస్తా? యేసు వైపు చూస్తే ఎంత బలవంతులుగా ఉంటారు. రక్షించబడి నువ్వు అయ్యో ఈ మనుషులు ఏమైపోతారో, అయ్యో నా బంధువులేంటి, ఏడవలసింది అలా పోయి. ఏమండి, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఓ స్నేహితుడు రక్షణ పొందాడు, ఓ స్నేహితుడు బాగా ప్రాణ స్నేహితులు. చూడండి, ఏదో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోతే ఒక ఆయన నరకానికి వెళ్ళాడు, ఒక ఆయన పరలోకం వెళ్ళాడు. నరకంలోకి వెళ్ళే మనుషులు తిడుతున్నాడట. ఒరే, మన ఇద్దరు స్నేహితులు కదా, ఒకే ప్లేట్లో తిన్నాం, ఒకే మంచంలో పడుకున్నాం కదా, ఎప్పుడన్నా సువార్త చెప్పావు నాకు? ఎప్పుడన్నా పరలోకం గురించి చెప్పావా? ఎప్పుడన్నా యేసు గురించి చెప్పావా? నువ్వెంత స్వార్థపరుడు, నువ్వెంత దుర్మార్గుడు, నేను ఇక్కడ యాత్ర పడుతున్నాను, నువ్వేం పరలోకం వెళ్ళావు, నీ స్నేహితుడు అన్నావు, ప్రాణం ఇస్తానన్నావు, సువార్త ఎప్పుడూ చెప్పలేదు నాకు అని చాలా దూషించాడంటే అండి. మీకు తెలుసా రేపొద్దున అదే జరుగుద్దని తెలుసా? నరకంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అదే జరుగుద్దని తెలుసా? ఏమండి, ఒక ఆవిడ పుస్తకం రాశారు, నిజంగా పరలోకం ఉందన్న అంశం మీద పుస్తకం రాశారు. ఆవిడ్ని దేవుడు నరకం తీసుకెళ్ళాడట. నరకం తీసుకెళ్తే యేసుప్రభు పక్క నుంచి చూస్తుంది, నరకాన్ని చూస్తుంది. చూసేటప్పటికి అమ్మో ఒకేసారి గుండె ఆ వేదన అరుపులు, ఆ ఏడుపులు, ఆ దూషింతం. యేసుప్రభుని కూడా తిడతారంట, దూషిస్తారట. సరే మొత్తానికి తిరుగుతా చూస్తా ఉంది ఆవిడ. చూసేటప్పటికి ప్రభువా అక్కడ కొన్ని మొహాలు ఉన్నాయి, అక్కడ కొన్ని ముఖాలు కాపాడుతూ ఉన్నాయి, కానీ నాకు క్లీన్ కాపాడతలేదు, కొంచెం నాకు క్లీన్గా కాపాడేటట్టుగా చేయవా అందంట. వద్దమ్మా, నువ్వు వాళ్ళ ముఖాలు కరెక్ట్గా చూస్తే ఏడుతో వద్దమ్మా అన్నారంట యేసుప్రభు. కాదయ్యా, ఎక్కడో ఏదో గుర్తు వస్తుంది, ఏదో జ్ఞాపకం వస్తుంది, ఎక్కడో చూసినట్టు గుర్తుంది, అది కాదు అక్కడ ఉన్న ఆ ముఖ రూపాలు నాకు క్లీన్గా చూపించవా ప్రభా అని అలా చెప్తుండే. వద్దమ్మా, నువ్వు ఆగలేవు, నువ్వు ఏడుతావు, వద్దమ్మా అన్నారట. కాదయ్యా, నేను ఏడవనయ్యా, నాకు చూపించయ్యా అని ప్రభువుని బ్రతిమాలుతుంటే సర్లే సరండి ఆ మొక్కలు క్లీన్ కాపాడేటట్టుగా చూపించాడట. ఆ మొక్కలు క్లీన్గా చూపించాడంట. వాళ్ళ అమ్మ అంట, వాళ్ళ నాన్న అంట, వాళ్ళ అన్నయ్య వాళ్ళంట, వాళ్ళ తమ్ముడు వాళ్ళంట, వాళ్ళ అక్క వాళ్ళంట, వాళ్ళ స్నేహితులంట, వాళ్ళ బంధువులంట, వారి స్నేహితులంట, వారి ఇంటి పక్కన వాళ్ళంట, వాళ్ళందరూ కాపాడేటప్పటికి వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ చెల్లెలు రొమ్ము కొట్టుకుని ఏడుతుంటే చూడండి ఈవిడ కూడా బేరమని ఏడ్చిందంట. బేరమని ఏడిస్తే అప్పుడు యేసుప్రభు, నేను చెప్పాను కదా ముందలే ఏడుస్తావని, నువ్వు ఆగలేవని చెప్పాను కదమ్మా, నీ చూపించనని చెప్పాను కదా, మేము ఎందుకు ఏడుతున్నామ్మా? చూడండి, అయ్యా కాలిపోతున్నారయ్యా, అయ్యా వారిని రక్షించాలయ్యా. చూడండి అమ్మా, చూడండి వారందరూ భూలోకంలో ఉన్నప్పుడు చూడండి వారందరూ చనిపోని క్రితం నువ్వు గనక ఈ కన్నీరు కారిస్తే నేను తప్పనిసరిగా రక్షించేవాడినమ్మా. నువ్వు ఎవరిని పట్టించుకోలేదు, నువ్వు ఎవరికి సువార్త చెప్పలేదు. చూడండి, నువ్వు అప్పుడు కారితే కన్నీరు, నేను తప్పనిసరిగా వారిని రక్షించే వ్యక్తిని అన్నాడంట దేవుడు. సరేండి, అవును. కాబట్టి పిల్లరా, యేసు వైపు చూస్తే సువార్త చెప్పాలని భారం వస్తుంది. ధనం ఏంటండి, పాపం ఏంటండి, లోకం ఏంటండి, వస్త్రాలు ఏంటండి, బంగారం ఏంటండి, లోకాశులు ఏంటండి, ఎందుకు వస్తున్నాయి నీకు? నువ్వు యేసు వైపు చూసుట లేదు. ఉదయ సమయం లెగ్గానే యేసు వైపు చూడాలి, ప్రతి పనిలో యేసు వైపు చూడాలి, పని ప్రారంభంలో యేసు వైపు చూడాలి, చదువుకునే ముందర యేసు వైపు చూడాలి, ప్రార్థన చేయాలి,
పడుకునేటప్పుడు యేసు వైపు చూడాలి. ఈ రాత్రి మంచి సన్నిధి, మీ సన్నిధి నాతో ఉంచు ప్రభా, వాక్యాన్ని ధ్యానించే ఆ గ్రహింపు నాకు దయచే ప్రభా అని యేసు వైపు చూస్తే నువ్వు పడుకోవాలి. ప్రతి సందర్భంలో యేసు వైపు చూడాలి. భోజనం చేసేటప్పుడు యేసు వైపు చూడాలి. ప్రతి సందర్భంలో యేసు వైపు చూడాలి. నువ్వు యేసు వైపు చూస్తలేదు కాబట్టి నువ్వు బలపడతలా. క్షమించే మనసు లేదు, ఇప్పుడు వరకు ప్రేమించే మనసు లేదు, ఒక మాట అంటే పడే మనసు లేదు, ఓర్చుకునే మనసు లేదు, మోకరించి గంట సేపు ప్రార్థన చేసే ప్రార్థనాత్మ లేదు, నీకు రక్షణ పొందానని చెప్తున్నావు. ఏమండి, ఎప్పుడైనా మోకరించి 10 అధ్యాయాలు బైబిల్ చదివావు నువ్వు? మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు అపరంజమ్మ గారు చేతులు వణుకుపోతూ ఉండేయండి. చూడండి, చేతులు వణుకుపోతూ ఉండేవి. 30, 40, 50, 60 అధ్యాయాలు చదివేవాళ్ళు మా అమ్మగారు. యేసు వైపు చూస్తే నీకు ఇలాంటి గ్రహింపు వస్తుంది. నీ ఎదుట ఉంచబడిన పందెంలో యేసు వైపు చూసు ఓపికతో పరిగెత్తు. నీ ఎదుట ఆయన పరలోకం వెళ్ళే ప్రయాణం ఉంది. ఆ పరలోకం చేరాలంటే యేసు వైపు చూడాలి. నీకు ఓర్పు కావాలంటే యేసు వైపు చూడాలి. ఓర్పు లేకపోతే ఒక మాట పడలేం. ఓర్పు కావాలి. ఏబు గారు కూర్చున్నాడు పక్కన, అయ్యా 7,000 గొర్రెలు చనిపోయి అయ్యండి. అలాగా? అయ్యా 500 ఎడ్లు చనిపోనియండి. అలాగా? అయ్యా ఒంట్లు చనిపోనియండి. అలాగా? ఓ పక్కన వచ్చి, అయ్యా మీ 10 మంది పిల్లలు ఓసారి ఫంక్షన్ చేసుకుంటుంటే చూడండి వాళ్ళందరూ కూడా చూడండి పెద్ద గాలి వచ్చిందండి, చూడండి ఆ ఇల్లు మీద పడిపోయి అందరూ 10 మంది చనిపోయారండి. అలాగా? గోని పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. ఆయన అంటా ఉన్నాడు, నేను నా తల్లి గర్భంలో దిగంబరుగా వచ్చాను, దిగంబరుగా వెళ్ళిపోవాలి. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుపోయిన, యెహోవా నామానికే స్తుతి కలిగిన గాక. ఆస్తి అంతయు పోయినా, దేహమంతా కురుపులతో నిండి ఉన్నాం. ఆస్తి అంతయు పోయినా, ఆ దేహమంతా కురుపులతో నిండి ఉన్నాం. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకపోయే అని ఏపు పలకలేదా? ఓ భక్తుడా అన్నీ మరలా ఇయ్యాలేదా అని ఏపు పలకలేదా? ఓ భక్తుడా అన్నీ మరలా ఇయ్యాలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవాన్నిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఎవరున్నారండి? ఎవరున్నా? జీవం ఇచ్చిన యెహోవా ఉన్నాడు, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. తొనకలేదండి. ఓర్పు అంటే అదండి. బెదరలేదండి, బావురుమని ఏడవలేదండి, నిట్టూర్పు దేవుని మీద నిందలు మోపలేదండి. ఏవు అది ఓర్మి అంటే, అది ఓర్పు అంటే, అది యేసు వైపు సూత్రం అంటే అది. చూడండి, 10 మంది పిల్లలు చనిపోయినా సరే, ఒకసారి నూజివీడులో ఒక ఆవిడ వచ్చి సాక్ష్యం చెప్పింది. రిట్రీట్లో వాళ్ళ కుమారుడు ఎక్కడో ఇతర దేశాల్లో జాబ్ చేస్తున్న కుమారుడు, యవనస్తుడు కుమారుడు చనిపోయాడు. చనిపోయిన మనిషి బాక్స్ ఇంటికి రాగానే ఆవిడ అనుకుందంట, ఏబు గారి ఇంటి ముందర 10 సమాధులు పెట్టులు ఉన్నాయిగా, నాకు ఒక సమాధి పెట్టేగా అనుకున్నాను. నిజంగా నేను అదిరిపోయానండి ఆ సాక్ష్యమని. ఏంటమ్మా నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, నీకు ఎలా జరిగింది ఏంటని మనుషులందరూ అంటుంటే ఆవిడ అందంట, ఏబుగానే ఓ భక్తుడు ఉన్నాడయ్యా, 10 సమాధి పెట్లున్నాయి ఎదురుగా, ఆయన బాధపడలేదు, నాకు ఒక సమాధే కదా, ఒక సమాధి పెట్టే కదా, నేను ఎందుకు బాధపడాలి అందంటండి ఆవిడ. ఎంత నిబ్బరమండి. ఓర్పు అంటే అది, యేసు వైపు సూత్రం అంటే అది. సరండి, అవును, చాలా మంది చిన్న విషయాల్లోని బలహీనం అయిపోతారు, కదిలిపోతారు. లేదు, నువ్వు యేసు వైపు చూడు, మాటల వైపు కాదు, మనుషుల వైపు కాదు, నువ్వు యేసు వైపు చూడు, నీకు బలం వస్తుంది. నువ్వు యేసు వైపు చూడు, నీకు శక్తి వస్తుంది. వారు మనసు పొందావు, ఎవరి వైపు చూస్తున్నావు? ఆచారాల వైపా, మనుషుల వైపా? ఏమండి, ఎవరి వైపు చూస్తున్నావు? నువ్వు మారు మనసు పొందావు, నిన్ను రక్షించాడే, నీకోసం ప్రాణం పెట్టాడే, ఆయన వైపు చూడు, నీకు బలం వస్తుంది. ఆయన వైపు చూడు, నీకు నిబ్బరం వస్తుంది. ఆయన వైపు చూడు, నీకు మార్గం సరళం అవుద్ది. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎర్ర సముద్రం దగ్గర ఫరో సైన్యాన్ని చూస్తున్నారు. అమ్మో, కత్తులతో చేస్తున్నారు, రథాలతో చేస్తున్నారండి. అయ్యో వారు చంపేస్తారండి, అయ్యో ఐగుప్తుని తిరిగి వెళ్ళిపోతాం మేలు కదండి అంటా ఉన్నారు. మోషే ఆలవైపు వల్ల
ఇజ్రాయెల్ ప్రజలందరూ ఫరో సైన్యం వైపు చూశారు. మోషే ఎవరి వైపు చూశారు తెలుసా? యేసు వైపు. మీరు ఊరికనే నిలిచి ఉండండి, అక్కడ కార్యం చూస్తారన్నాడు దేవుడు. యేసు వైపు చూశాడు. మోషే నీ కర్ర సాపు సముద్రం వైపు అన్నాడు. ఏ కర్ర అది? మోషే నీ కర్ర కింద పాడేమన్నప్పుడు, చూడండి ఆ కొండ దగ్గర ఆ బండుస్తున్న పొద దగ్గర కింద పాడేసినప్పుడు, అది పామైనప్పుడు నీ కర్ర పట్టుకోమన్నప్పుడు, చూడండి ఆ పామును పట్టుకున్నప్పుడు అది కర్ర అయినప్పుడు, ఆ కర్ర మోషే కర్ర దేవుని కర్రగా మారింది. ఆ కర్ర యేసు వైపు చూడు అన్నాడు. చూడండి ఆ సముద్రం వైపు నీ చేయి సాపు అన్నాడు, కర్ర సాపు అన్నాడు. అంతే, 2 పాయలు మార్గం సరళం చేశాడు. అదే కనుక మోషే కూడా అయ్యో ఐగుప్తు వైపు చూస్తుంటే, ఈ మనుషులు మాటల వైపు చూస్తుంటే, రాళ్ళు పెట్టుకొని చంపేస్తారేమోనని ఆ భయం వైపు చూస్తుంటే, అతను చూడండి ఇల్లే వాళ్ళ ఇజ్రాయెల్ దాటే వల్ల. కాబట్టి మనుషులు ఇంకా లోకం అయిపోయి, నశించిపోతున్న లోకం అయిపోయి, రేపొద్దు నిడవబడే లోకం అయిపోయి చూస్తున్నారు, కానీ శాశ్వతం ఉన్న పరలోకం వైపు చూస్తలేదు. ఎందుకండి? విశ్వాసము కర్త దాన్ని కొనసాగించేవాడనైనా ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూసు మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక ఉండాలి. మాట తట్టుకునే ఓపిక, మాట పడే ఓపిక, కష్టాలైనా నిలబడి దేవుని కార్యం చూసే ఓపిక కావాలండి. బలహీనం అయిపోతున్నావు, ఎందుకు? యేసు వైపు చూస్తలేదు కాబట్టి ఆయన బలం పొందుకోలేకపోతున్నావు. యేసు వైపు చూస్తలేదు కాబట్టి ఆయన శక్తి నీకు రావట్లేదు. చూడండి పిల్లరా, యెషయా గ్రంథం 40 అధ్యాయంలో ఒక మాట ఉంది, నేను చెప్తాను చూడండి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, పక్షు రాజు వలె రెక్కలు సాసి పైకి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక సాగి. ఎవరి వైపు చూసినప్పుడు నూతన బలం వస్తుంది. ఎవరి వైపు చూసినప్పుడు రెక్కలు సాసి పైకి ఎగురుతారు. ఎవరి వైపు చూసినప్పుడు సొమ్మసిల్లక పరిగెడతారు. ఎవరి వైపు చూసినప్పుడు ఏమండి? ఎవరి వైపు చూసినప్పుడు ఓపిక వస్తుంది. యేసు వైపు చూసినప్పుడు, లోకం వైపు చూసినప్పుడు నిరాశ వస్తుంది. మనుషుల వైపు చూసినప్పుడు ధనాపేక్ష వస్తుంది. మనుషుల వైపు చూసినప్పుడు బలహీనమైన తలంపులు వస్తాయి. యేసు వైపు చూస్తావా? సరండి, అవును. నీ వైపు చూస్తున్నా, యేసు వైపు చూస్తావా? సరండి, నువ్వు ఎంత శక్తి పొందుకుంటావో. ఎవరు చూడొద్దండి, కష్టాల వైపు చూడొద్దండి. అప్పులు ఉన్నాయా? చూడొద్దు, నువ్వు ప్రార్థన చేయి. అనారోగ్యమా? నువ్వు దాన్ని పట్టించుకో, మాకు ప్రార్థన చేయి. ఒక దినాన దేవుడు నేను ముడతాడు, నీకు సంపూర్ణ స్వస్థత వస్తుంది, నీ అప్పులు తీర్చబడతాయి. గృహం లేదా? నువ్వు యేసు వైపు చూడు, నీకు మంచి గృహం ఇస్తాడు దేవుడు. నీ పిల్లలు మారతలేదా? వాళ్ళ వైపు వాళ్ళ మాటలు చూడు, మాకు యేసు వైపు చూడు, నీ పిల్లల వైపు దేవుడు చూస్తాడు. నీ పరిస్థితులు మారతలేదా? ఎంతకాలమైనా అట్లాగే ఉన్నాయా? నీ పరిస్థితులు మారతలేదా? నీ పరిస్థితుల వైపు చూడు, మాకు యేసు వైపు చూడు, నీ పరిస్థితులు మారిపోతాయి. ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు చేయగల దేవుడు ఆయన. సరండి, అవును. యేసు వైపు చూడటం అంటే చక్కగా మోకరించి నిబ్బరంగా మనసంతా నీ దగ్గర పెట్టుకొని, ప్రభువా మీకు స్తోత్రం, ఆ శిలువ దృశ్యాన్ని ముందర పెట్టుకొని, ప్రభువా మీకు స్తోత్రం, నువ్వు ఉన్నావు, నన్ను రక్షించుకున్నావు, నాకు వాక్యం తెలుసు ప్రభువా, నువ్వే చూస్తున్నావు, నాకు బలమీ ప్రభా, నా శక్తి ప్రభా, జ్ఞానమీ ప్రభా, ఓర్పి ప్రభా, విశ్వాసమీ ప్రభా, పరిశుద్ధి ప్రభా, జయ జీవితమీ ప్రభా. నువ్వు ప్రార్థన చేయి, దేవునికి అనలేని శక్తి ఇస్తాడు. యేసయ్యా నీలాంటి జ్ఞానం నాకు కావాలా, యేసయ్యా నీలాంటి ప్రార్థనాత్మ నాకు కావాలయ్యా, యేసయ్యా నీలాంటి పరిశుద్ధత నాకు కావాలా. యేసు వైపు చూడు, దేవుడు నీకు అవన్నీ చక్కగా యేసు మనసు నీకు ఇచ్చేస్తాడు. ఆయన రక్తాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన మనసు కూడా నీకు, నువ్వు ఆయన వైపు చూడు. సరేనే, యేసయ్యా ఈ పరిస్థితుల్లో నువ్వు అవుతే, నా కుటుంబంలో వచ్చిన సందర్భాల్లో నువ్వు అవుతే ఎలాగుండే వ్యక్తివి అని గుర్తు చేసుకో. ఆ ఓర్పు నీకు వస్తుంది. ఓర్మి కావాలి, విశ్వాసులకి ఓర్మి కావాలి, సేవకుడికి ఓర్మి కావాలి, ఓర్పు కావాలి. ఓర్పు ఉంటేనే పరలోకం పరిగెడతారు, ఓర్పు ఉంటేనే చూడండి యేసు వైపు చూస్తారు, ఓర్పు ఉంటేనే దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. నువ్వు యేసు వైపు చూడుకోకుండా దిక్కులు అటు ఇటు చూస్తా, మనుషుల వైపు చూస్తా, పరిస్థితుల వైపు చూస్తే మనం ఎలాగున్నాం. లేదు, నువ్వు యేసు వైపు చూడు, బలవంతులుగా అయిపోతాం. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.